శ్రీ దాదా గారు చేసిన రకరకాల కాన్వర్జేషన్స్ అతీత మానసం అనే పేరుతో ఒక పుస్తకంగా వచ్చింది. దాదాగారి జీవితం, అతని విలక్షణమైన ఆలోచన విధానం, అతని ప్రశాంత చిత్తం, దీని గురించి ఒక కాన్వర్జేషన్ చేశాను. ఈరోజు మార్నింగ్ ఊరికే చదువుతున్నప్పుడు నాకు ఒక చాప్టర్ కనిపించింది, కళా తపస్వి అని. ఇందులో ప్రశ్న చదివి 2 మాటలు చెప్పి ఆ కాన్వర్జేషన్లోకి వెళ్దాం. సో కళ అంటే ఏమిటి? నాలోని క్రియాత్మకత ఎట్లా తెలుస్తుంది? సృజనకు ప్రతిభా పాఠవాలు అవసరమా? ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణికి క్రియేటివిటీ ఉండదు, అవి క్రియేటివ్గా ఉంటాయి అంతే. దే ఆర్ ద క్రియేషన్ ఇట్ సెల్ఫ్. ప్రత్యేకంగా ఒకటి సృష్టించాలన్న తపన దానికే ఉండదు. ఒక గులాబీ కొన్ని వేల సంవత్సరాల నుంచి గులాబీనే పూయిస్తుంది, అట్లాగే కొన్ని వేల సంవత్సరాల నుంచి మామిడి చెట్టు మామిడికాయలు ఇస్తుంది. అండ్ దే ఆర్ అట్మోస్ట్ క్రియేటివ్. ఇక దాంట్లో మార్పులకి చేర్పులకి ఏ ఆస్కారం లేదు, అవి పరిపూర్ణం. కానీ ప్రపంచంలో మనిషి తన పరిపూర్ణ స్థితిని మరిచిపోయి మానసికంగా అస్తవ్యస్తమై అక్కడి నుంచి అతను తిరిగి పరిపూర్ణత కోసం ప్రయత్నం చేస్తున్నాడు. సో ప్రపంచంలో జీవిస్తున్న మనిషికి లేదా ప్రపంచంలో ఇరుక్కుపోయిన మనిషికి సృజనాత్మకత అనేది చాలా అవసరం. ఇదొక థియరీ కాదు. సో ప్రకృతికి ప్రపంచానికి మధ్యన వారధిగా ఉపయోగపడుతుంది సృజనాత్మకత. అట్లా కనుక చూస్తే దాదా గారి ప్రసంగం కానీ అతని వ్యాఖ్య కానీ అర్థమవుతుంది. పెయింటింగ్స్ వేసేది అమ్ముకొని డబ్బు సంపాదించడానికి కాదు, ఒక వ్యక్తి స్టేజ్ మీద వైలిన్ వాయించేది డబ్బులు వస్తాయి అని కాదు. ఆ పెయింటింగ్ యొక్క మూలంలో లిబరేషన్ ఉంది. ఒక వ్యక్తి తన వర్క్ని వేరే వాళ్ళతో పోల్చుకోకుండా చేసినప్పుడు దానికి చాలా శక్తి ఉంటుంది అనేది చేస్తే తప్ప తెలీదు. అది పూర్తి అహంకార శూన్యత వైపు తీసుకెళ్తుంది. సో ఎవ్రీ వన్ షుడ్ బీ క్రియేటివ్. సృజనాత్మకత అని ఒక పాత్ని మనిషి మర్చిపోవడానికి వెళ్ళలేదు. అది ఓన్లీ వైలిన్ పెయింటింగ్ కాదు, వంట వండినప్పుడు, ఇల్లు సర్దినప్పుడు, పక్క వాళ్ళతో మాట్లాడినప్పుడు ప్రతి చోట క్రియేటివిటీ ఉంటుంది. అది కరప్ట్ అవ్వడానికి కారణం మళ్ళీ ప్రపంచమే. అట్లా కాకుండా దాన్ని యథావిధిగా దర్శించినప్పుడు వ్యాఖ్య ఎట్లా ఉంటుంది అనేది శ్రీ దాదా మాటలు విని తెలుసుకుందాం. అక్కడక్కడ ఇట్స్ ఎ బిగ్ చాప్టర్. నేను దాంట్లో ముఖ్యమైనవి చదువుతాను, నాకు అనిపిస్తే ఒక వ్యాఖ్య చేస్తాను, లేదా చదివింది చాలు. అతను చెప్పింది పరిపూర్ణంగా ఉంది. అసలు దాంట్లో మళ్ళీ ఒక మామిడి కాయ లేదా మామిడి పండు ఎంత పరిపూర్ణంగా ఉందో అతను చెప్పిన మాటలు అంతే పరిపూర్ణంగా ఉన్నాయి. మన వ్యాఖ్య అక్కర్లేదు. కాకపోతే మధ్యన ఇతను చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను కాబట్టి నేను నా వ్యాఖ్య చేస్తాను. నా వ్యాఖ్యకి దాదాగారి వ్యాఖ్యకి పొంతన లేదు, పోలిక లేదు. ఆయన వ్యాఖ్య ఆయనదే, నా వ్యాఖ్య నాదే, కానీ మూలం ఒకటే. ఎవరు అడిగారు, నాకు కళ అంటే ప్రాణం, ఆర్టిస్ట్ కావాలని నా కోరిక, శిక్షణా తరగతులకు హాజరవుతున్నాను అని కెల్లి అనే ఆవిడ అడిగింది. దానికి దాదా ఏం చెప్తున్నాడంటే, కళల పట్ల ఆసక్తి ఉండటం మంచిదే, ఫైన్, కళల పట్ల ఆసక్తి ఉండటం మంచిదే. శిక్షణ వల్ల రకరకాల కళారూపాలను వ్యక్తీకరించవచ్చు. శిక్షణ ప్రతిభ కలిస్తే చిత్రరచన చేయవచ్చు, శిల్పాలు తయారు చేయవచ్చు, పియానో లాంటి వాద్య పరికరాలపై ప్రావీణ్యం సంపాదించవచ్చు. సాధన చేస్తున్న కొద్దీ ఆసక్తి పెరుగుతుంది. శిక్షణ వల్ల ప్రతిభ ఇనుమడిస్తుంది. పట్టుదల సంకల్పం ఉంటే సత్తా పెరుగుతుంది. ప్రతిభావంతులు తమ తమ రంగాల్లో నైపుణ్యం సంపాదిస్తారు. సో జీవితంలో ఏది సాధించాలన్నా పట్టుదల, కృషి అవసరం. సో ప్రతిభా పాఠవాలు ఉన్న వాళ్ళు ఏదైనా సాధించగలరు. అయితే ప్రతిభ, కృషి, నేర్పు ఇవన్నీ కూడా క్రియేటివిటీ అవుతుందా అన్నది రియల్ క్వశ్చన్. ఒక మంచి పెయింటర్ని, ఒక మంచి పియానిస్ట్ని కళాకారుడు అనగలమా? మీరు ఆర్టిస్ట్ కావాలని ఉంది అన్నారు. మీ ఆంతర్యం ఏమిటి? ఏదైనా నేర్చుకొని సమాజంలో గుర్తింపు పొందాలన్నది, డబ్బు సంపాదించాలన్నది మీ ఆశయమా? ఎంత సూటిగా ఉంది చూసారా? కృష్ణమూర్తి ఈ విషయం గురించి ఒక ల్యూసిడ్ వ్యాఖ్య చేశాడు, క్లియర్. ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆర్ట్ ఉంది. ఆ డివిజన్ ఉన్నంత వరకు ప్రపంచం ఉంటుంది. ఆర్టిస్ట్ ఆర్ట్గా మారాలి,
అంటే ప్రపంచానికి సంబంధించిన పోలికలన్నీ పోయి అక్కడి నుంచి నీ యొక్క కళ వికసించాలి. ఇది అందరికీ వర్తిస్తుంది, సలహా కాదు, ఇది జీవన విధానం. సో ఇన్స్టిట్యూట్స్లో, కోచింగ్ సెంటర్స్లో చెప్పే మాటలు వేరు. ఇతను తర్వాత అంటాడు, అసలు ఎవరి సహాయం అక్కర్లేదు క్రియేటివ్గా ఉండడానికి. ఏం చేస్తే నీ యొక్క అస్తిత్వం నువ్వు మర్చిపోతావో అట్లాంటి ఆర్ట్, అక్కడ ఆర్టిస్ట్ అండ్ ఆర్ట్ ఒక్కటైపోతారంటాడు. సో ఇప్పుడు నీ ఆంతర్యం ఏమిటి అంటే, ఆ కెల్లి అని ఆవిడిచ్చిన జవాబు ఏంటంటే, కాదు దాదా, కళ అంటే నిజమైన అర్థం కావాలి, నాకు కళాకారుని కావాలని ఉంది. సో షీ వాంట్స్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ద కోర్ ఆఫ్ క్రియేటివిటీ. ఎవరిని ఆర్టిస్ట్ అనాలి, దేన్ని ఆర్ట్ అనాలి? దానికి దాదా చెప్తున్నాడు, ఆర్టిస్ట్ కావడం అంటే సృజనశీలత అలవరుచుకోవడం. మీరు కొత్తగా సృష్టించగలగాలి. కొత్తదాన్ని అందించేవారే కళాకారులు అవుతారు. కళ అంటే తపస్సు, అదొక మహోన్నత లక్ష్యం. సంగీతం, నృత్యం, గానం, పెయింటింగ్, రచన ఏవైనా కానీ నీ లోపలి స్పందనను ఆవిష్కరించేవి. అలా హృదయాన్ని స్పందించగలిగినప్పుడే అవి కళలు అవుతాయి అన్నాడు. సో కళ అంటే భావ వ్యక్తీకరణం కాదు, అందుకు మూలమైన చైతన్యం. ఇంతే. ఇది నిజంగా అర్థమైతే ఇంకా దాదా అక్కర్లేదు. కళ అంటే జస్ట్ నీ ఎక్స్ప్రెషన్ కాదు, ఆ ఎక్స్ప్రెషన్కి దోహదం చేస్తున్న మూలాన్ని గుర్తించడం. మూలంలో పోలికలు ఉండవు. ఎప్పుడైనా ఒక చిన్న పిల్లవాడిని చూసారా? వాడికి కొన్ని కలర్స్ బ్రష్ ఇచ్చి వదిలేయండి, ఎంత బాగా వేస్తారు పెయింటింగ్స్, ఏ బరువు ఉండదు. తను వేసేది వేరే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కాదు, తనలో ఉన్న చైతన్యం అట్లా పలికిస్తుంది. చూడ్డానికి ఎంత రసరమ్యంగా ఉంటుంది అది, ఆ సైట్, ఆ ఇన్సైట్. సో ఎవ్రీ వన్ షుడ్ బి క్రియేటివ్. కానీ దాని యొక్క మూలాన్ని పట్టుకోకుండా క్రియేటివ్గా ఉంటే మళ్ళీ జాబ్ అవుతుంది. చాలామంది క్రియేటివ్ పీపుల్ వైలిన్ వాయిస్తారు, పియానో వాయిస్తారు, రచనలు చేస్తారు. దే ఆర్ డూయింగ్ లైక్ ఎ జాబ్. జాబ్ ఈజ్ నాట్ క్రియేటివ్, డూయింగ్ జాబ్ ఈజ్ అన్క్రియేటివ్. పెయింటింగ్ వేసినప్పుడు నువ్వు సమస్తాన్ని మర్చిపోయి నీ భావాన్ని వ్యక్తపరుస్తూ నీ చైతన్యంలో లయం కావడం అనేది ఒక అనుభవంగా చెప్తున్నాడు ఆయన. ఎంత బాగుంది అసలు. దాదా, ఐ లవ్ యూ సో మచ్. ఎంతమంది నిన్ను చదివారు? అసలు నువ్వు చెప్పింది ఎవరికి అర్థమైందా? ఎవరికి అర్థం కాకపోతే నిరాశ వస్తుందా మనిషికి? మీకు వస్తుందా? ఏమో. మూలంలో తెలిసిన వాడికి ఏ నిరాశ ఉండదు. అసలు మూలంలోని కళాత్మకత, కళాహృదయం, చైతన్యం, స్పందన ముఖ్యం. సో ఇప్పుడు ఈమె మళ్ళీ ప్రశ్న అడిగింది, ప్రపంచానికి శిక్షణ అవసరం లేదంటారా? కళకు రూపం ముఖ్యం కాదంటారా? నిజమైన కళా తపస్వికి శిక్షణ రూపం ముఖ్యం కాదని నా అభిప్రాయం అన్నాడు. ఇది కదా పాయింట్. రియల్ ఆర్ట్ నీడ్స్ నో ప్రాక్టీస్. అది ప్లంజ్ అవుతుంది, బికాస్ కంపారిజన్ లేదు కాబట్టి అది పరిపూర్ణంగా ఉంటుంది. మనం సాధారణంగా బాహ్య రూపానికి విలువనిస్తాం, ఆకర్షణలో పడిపోతాం. పాట పాడవలసిందే, బొమ్మలు వేయవలసిందే. వాటి వెనుకున్న కళాత్మ ఏది? హృదయం ఎక్కడ? మూలం ఏది? కళా ప్రతిభ ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? నాదం, రాగం, శబ్దం ఎట్లా ఉత్పన్నమవుతున్నాయి? బయటకు అద్భుతం అనిపించే కళలకు మూలం లోపల ఎక్కడో ఉంది. పవిత్రమైన కళకు మూలం ఏది? క్లియర్ క్వశ్చన్. ఇతను జవాబు చెప్తున్నాడా, చెప్తూ ఆలోచింపజేస్తున్నాడా? ఎవరైతే ఎదుటి వ్యక్తిని ఆలోచింపజేస్తారో సరైన పద్ధతిలో, వాళ్ళ ఉద్దేశం నిన్ను లిబరేట్ చేయడమే. ఎవరైతే నిన్ను చేయకుండా ఒక పద్ధతిలో ఎరిగిస్తారో వాడు నిన్ను బానిస చేస్తున్నాడు. ఆలోచింపజేసేవాడికి కొంచెం కష్టం ఉంటుంది, బికాస్ నిన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. వాడే నిజమైన గురువు కదా. సో మనస్సు జోక్యం లేకుండా కళా విలువల్ని కాపాడలేమా? అత్యాశ కలిగించే ఆలోచనలకు దూరంగా ఉండలేమా? ఇలా చెప్తూ
ఒక మాట అన్నాడు. అంటే మొత్తం చదవట్లేదు, మూలం మాత్రం చదువుతున్నాను. అటువంటి కళా తపస్వికి ఏం సాధించాను అన్నది ప్రధానం కానే కాదు. కళాహృదయంతో కళాత్మకంగా జీవిస్తాడు. తన హృదయం చెప్పినట్లు తన అంతఃకరణ సాక్షిగా పారవశ్యంతో జీవిస్తాడు. బాత్ ఖతం. ఇప్పుడు నా యూట్యూబ్ టాక్ లాగా ఎవరో వింటారు లేదా ఎక్కువ మందికి షేర్ చేస్తారు, చాలామంది కాదు. పాయింట్ నువ్వు ఎంత బాగా దాంట్లో రమిస్తున్నావు అనేది ముఖ్యం. ఎంత ఆహ్లాదకరంగా అన్నీ మర్చిపోయి ఈ విషయాన్ని వ్యక్తపరుస్తున్నావు అన్న చోట విషయం ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత అది ప్రయాణం చేస్తే చేయని. ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో వేసిన పొటాటో ఈటర్స్ పెయింటింగ్ చూడండి, లేదా స్టారీ నైట్ చూడండి, లేకపోతే మైఖేల్ ఆంజెలో చెక్కిన డేవిడ్ చూడండి. పోలిక ఉన్నవాడు అట్లా చేయలేడు. కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్, ఒక పరిపూర్ణమైన సంలీన స్థితి. అది అర్థమైన వాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాడికి అర్థం కాదు అది. సో అనవసర తర్కాలు తీసుకొచ్చే వాడికి ఎప్పటికీ లైఫ్ అర్థం కాదు. కళ తర్కాతీతం, పోలికలకు అతీతం. ఇట్ ఈస్ బియాండ్ కంపారిజన్. అసలు నాకు అనిపిస్తుంది చదవక్కర్లేదు ఇంకా ముందు, ఇంతే. దీని మీద గంట సేపు వ్యాఖ్య చేసిన, ఒక సెమినార్ చేసిన, మరో పుస్తకం రాసిన. దిస్ ఈజ్ ద కోర్. పోల్చుకోకుండా నీ యొక్క శరీర మనోధర్మాలు, వాటికున్న శక్తిని నువ్వు చేసే పనిలో లయం చేయి. దెన్ దట్ ఈస్ క్రియేటివిటీ. 100 మంది అనొచ్చు బాగలేదని, స్టిల్ ఇట్ ఈస్ క్రియేటివ్. సో మనం సాధారణంగా ఎవరు కళా తపస్వి అంటే చెప్తున్నాడు, వారిలో స్పందనలు స్వతహాగా బయటపడతాయి. అవే వారి ప్రతిభకి పునాదులు. వారు ఎన్నుకునే మాధ్యమం వినూత్నంగా ఉంటుంది. ఆ కళాకృతుల శాశ్వత స్పందనలు వారి ఆత్మను ప్రతిబింబిస్తాయి. అంటే ఆర్ట్కి ఆర్టిస్ట్కి డివిజన్ ఉండదు. విన్సెంట్ వ్యాంగో అండ్ విన్సెంట్ వ్యాంగో పెయింటింగ్ ఈజ్ వన్. దెర్ ఈజ్ నో డిస్టింక్షన్. ఏ తేడా లేదు ఆ రెండింటికి. అటువంటి కళా తపస్వికి ప్రతిరోజు ప్రతి నిమిషం సజీవంగా చైతన్యంగా ఉంటుంది. ఎక్కడ స్తబ్దత కనిపించదు. తన ప్రజ్ఞతో జీవించడమే చైతన్యం. చైతన్యమే వారికి జీవితం. వారు ప్రత్యేకించి జీవితంలో సాధించవలసింది ఉండదు. ఇక్కడ ఆపేయాలి. అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన అన్ని రిస్ట్రిక్షన్స్, రూల్స్, గైడ్ లైన్స్, కోడ్స్ అండ్ కండక్ట్స్ మిడిల్ డ్రాప్. నెక్స్ట్ ఏమీ లేదు ఇంకా. యు ఆర్ జస్ట్ ఎ క్రియేటివ్ బీయింగ్. నువ్వు మాట్లాడినా, పాట పాడినా నీ చైతన్యం తొణికిసలాడాలి అందులో. దీనికి దాదా అక్కర్లే. ఒక చిన్న పిల్లవాడిని చూడు, కుక్క పిల్లని చూడు, ఎంత బాగుంటాయి. అసలు గంభీరత ఉండదు. ఆనందంగా జీవించడమే జీవితానికి ఆది అంతం. కృష్ణమూర్తి పుస్తకం ఈ విషయం గురించే పెద్ద వ్యాఖ్య చేశాడు ఆయన. ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్, స్వేచ్ఛ ఆదిలోను అంతంలోనూ, తెలుగులో వచ్చింది, చదవండి. అదే జీవన సాఫల్యత, పరిపూర్ణ జీవితం, అదే ఆత్మతృప్తి. అన్ని కళలు ఆత్మానందం కలిగించేవే. ఆ ప్రజ్ఞను అందుకొని ప్రదర్శించేవాడు నిజమైన కళాకారుడు, కళా తపస్వి అన్నాడు. నాకు తెలిసి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే భారతదేశంలో విశ్వనాథ్ గారికి ఒక్కరికి కళా తపస్వి అని బిరుదుంది. కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ వాట్స్ ఎవర్ హీ ఈస్ డూయింగ్. సినిమా తీసినప్పుడే కళా తపస్వియా, మామూలుగా కూడా కళా తపస్వియా, సర్వకాల సర్వావస్థలందు కళా తపస్వి. నిజమైన కళాకారుడు అన్ని సందర్భాల్లోనూ కళాకారుడే. స్టేజ్ మీద ఇచ్చేదే ప్రదర్శన కాదు మిత్రులారా. స్టేజ్ ఎక్కుతున్నప్పుడు, ప్రదర్శిస్తున్నప్పుడు, దిగుతున్నప్పుడు, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు యు ఆర్ ఆల్వేస్ పర్ఫార్మింగ్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా ఎదురు కెమెరా ఉంది. ఆ కెమెరా అవతల ఈ సమస్త మానవ జాతి ఉంది. నేను ఎవరిని అడ్రస్ చేసి వింటున్నారా లేదని నాకు తెలియదు. ఐఎమ్ అడ్రస్సింగ్ హోల్ హ్యుమానిటీ. నిజమైన క్రియేటివిటీ సమస్త విశ్వానికి అంకితం. సమస్త విశ్వము దానికి చెందిందై ఉంటుంది. అది ఒక వ్యక్తికో లేకపోతే ఒక సంస్థకో వ్యవస్థకో సంబంధించింది కాదు. ఒక జానర్ కాదు క్రియేటివిటీ అనేది. చూసేవాళ్ళు అంటారు ఇది ఆ జానర్, ఇది ఈ జానర్. సినిమా చూస్తున్నారు కదా, ఎన్నో జానర్స్ ఉన్నాయి. ఫిక్షన్ ఉంది, లేకపోతే సైన్స్ ఫిక్షన్ ఉంది, క్రైమ్ ఉంది,
లవ్ స్టోరీస్ ఉన్నాయి, ఫ్యాక్షన్ ఉంది కదా. అంతఃసూత్రం ఏంటో తెలుసా? మీరు ఎంటర్టైన్ అవ్వాలి, దట్స్ ఆల్. రెండోది, మీరు సమయం మర్చిపోయి చూడాలి. ఇంతకుమించి ఏమైనా ఉందా? చెక్ చేసుకోండి. ఈ రెండు ఉన్నది ఏదైనా క్రియేటివిటీ. భజరే మానసం. మనం సాధారణంగా బాహ్య ఆడంబరాలకు, ఆకర్షణకు లోనవుతుంటాం. ఆశలు, సంకల్పాలనే కాక దురాశని సైతం మనసు కల్పిస్తుంది. సిటీకి వచ్చిన కొత్తలో ఇల్లస్ట్రేషన్స్ అవి వేస్తున్నప్పుడు ఏమి రానప్పుడు ఎంత బాగుండేవాళ్ళము. అది రావడం మొదలైన తర్వాత న్యూస్ పేపర్లో అవకాశం వస్తే బాగుండు, ఒక కార్టూన్ ప్రింట్ అయితే బాగుండు, మన పెయింటింగ్ కూడా కొనుక్కుంటే బాగుండు, ఆనందం అంతా పోయింది. కానీ అదృష్టవశాత్తు నేను అవన్నీ వదిలేశాను. ఆర్ట్కి, నా విజయానికి నేను లింక్ చేయలేదు. ఈనాటికి నా యూట్యూబ్ ఛానల్కి, నా సక్సెస్కి సంబంధమే లేదు. 1,000,000 మంది నాకు సబ్స్క్రైబర్స్ రావచ్చు, అందరూ పోవచ్చు, నాకేం సంబంధం. నేను చేయడం వల్ల నాకు వచ్చే ఫలితం ఎలాగూ వస్తుంది, అది లెజిటిమేట్ అండ్ ఐ ఎంజాయ్ ఇట్. అలాగే నాకున్న క్లోజెస్ట్ పీపుల్తో, నా పక్కన వాళ్ళతో పంచుకుంటాను దాన్ని. అంతే కదా. తర్వాత మళ్ళీ కెల్లి అనే ఆవిడ ఒక ప్రశ్న అడిగింది, మరి మీరేమైనా సలహాలు ఇస్తారా? ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ సలహా అడుగుతుంది పెద్ద ఆవిడ. సో దాదా అన్నాడు, నా అభిప్రాయాలు కావాలా, నా భావాలు కావాలా? అంటే మీరు మీ రంగంలో సాధించిన విజయాలకి ఏవి ఆధారము, అవి మాకు ఆధారం కావచ్చు. అప్పుడు దాదా అన్నాడు, ఎట్లా తెలుస్తుంది? నేను క్రియేటివ్ పర్సన్, నీకెట్లా తెలుస్తుంది? ఒక పాట గొప్పగా పాడాడు, ఆ పాటను లైక్ చేస్తున్నావా, ఆ పాట వెనుక తన ఉద్దేశాన్ని లైక్ చేస్తున్నావా? వాట్ ఈజ్ ఇట్ యు ఆర్ విట్నెసింగ్ అనేది క్వశ్చన్. సలహాలు ఇచ్చేవారు, మార్గం చూపేవారు లేకపోతే ముందుకు సాగడం ఎలా? ఇతరులపైన ఆధారపడడం కన్నా మీరే శోధించి సాధించడం మంచిది. ఇక్కడ కూడా ఆపేయచ్చు టాక్. సో క్లియర్. ఇందులో అంబిగిటీ లేదు, న్యూసెన్స్ లేదు, నాన్ సెన్స్ లేదు. అర్థమైన వాడు అదృష్టవంతుడు, అర్థం కానివాడు జీవితకాలం సావాలి, అంతే. సో ముందు నిశ్చల స్థితిని సాధించండి, ప్రశాంతిని సాధించండి. అప్పుడు ఆంతర్యం తెలుస్తుంది, మీలోని సత్తా బయటకు వస్తుంది. అంటే ఫస్ట్ నిన్న లోప్సాంగ్ రాంప టాక్ చేస్తే ఇదే ఉంది. ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా ఉండు స్వామి. నేను నా నోట్స్ ఆఫ్ ముషిన్లో ఈ పుస్తకాలు ఏమి చదవని రోజుల్లో రాసింది అది. అందులో ఒకటి ఉంది, ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్ ఒక పరిపూర్ణమైన నిర్ణయం తీసుకోలేదు. ఫస్ట్ కన్ఫ్యూజన్ పోయే ప్రశాంతతకు రా, అక్కడి నుంచి యూ కెన్ టేక్ ఎ కాల్. ఎవడు చెప్పినాకంతే. భాష మారొచ్చు, వ్యక్తీకరణ మారచ్చు, దేశం మారచ్చు, వ్యక్తి మారచ్చు, చూడు గుండు ఉండు, చూడు జుట్టు ఉండు, చూడు గడ్డ ఉండొచ్చు, క్యా ఫరక్ పడతా. లోపల అంతఃశ్రోతకి ఇవే అంటుకోవు కదా. ఇవన్నీ చెప్పుకునేవి కాదు, మనకు ప్రపంచం మనలో దూరడం వల్ల ఇదంతా భాష వస్తుంది. చిన్నపిల్లలకి ఏ వ్యాఖ్య అక్కర్లేదు. చిన్నపిల్లలని ధ్యానం చేయించిన వాళ్ళు ధ్యానంలో ఉన్నారు, వాళ్ళని ధ్యానం చేయిస్తే వాళ్ళకి ధ్యానం దూరం అవుతుంది. సో ధ్యానం ద్వారా మనస్సుని ప్రశాంతపరచవచ్చా? మళ్ళీ అడిగింది. మీరు దేన్ని ధ్యానం అంటారు? నాకు పేర్లు ప్రధానం కాదు, నాకు ప్రశాంతత, నిశ్చలత్వం ముఖ్యం కాదు. మీరు అట్లాంటి ప్రశాంత స్థితిలో ఆనందం, అనుభూతి, పారశ్యం పొందుతారు. అప్పుడప్పుడు మనకు ఎటువంటి నిశ్చల స్థితి, అటువంటి నిశ్చల ప్రశాంత స్థితి కలుగుతుంది, కానీ అది స్థిరంగా ఉండదు. వెంటనే మనసు జ్వరబడి ప్రశాంతికి భంగం కలిగిస్తుంది. ఏవేవో ఆలోచనలు కల్లోలపరుస్తాయి. వన్ వర్డ్, పోలిక ఉన్న మనసు ప్రశాంతంగా బతికిన దాఖలా లేదండి. పోలిక లేని ఇది ఎంత చెప్పినా, ఇప్పుడు నేను కంప్లీట్ విముక్తిలో ఉన్నా. నేను అందుకే నిర్ణయం తీసుకున్నా, నేను చెప్పింది వేరే వాళ్ళకి అర్థం చేయించాలని కానీ అర్థం కావాలని అనుకోవడమే లేదు. మీకు అర్థమైతే మీ అదృష్టం, లేదా మీ జీవితం కొనసాగుతుంది. ఇట్ గోస్ ఆన్. సో మళ్ళీ అడుగుతుంది, ఆ ప్రశాంతతని శాశ్వతంగా నిలుపుకోవాలి, తప్పదు. ఇప్పుడు ఒక మాట చెప్పాడు, అది చెప్పి ముగిస్తాను. ఇది మాట శ్రద్ధగా వినండి. ఐ విల్ రిపీట్ కపుల్ ఆఫ్ టైమ్స్ సో దట్ ఇట్ గెట్స్ రిజిస్టర్డ్. ఒకసారి ఆ ప్రశాంత సౌందర్యాన్ని, ఆనందాన్ని అనుభూతించిన తర్వాత దాన్ని వదులుకోలేవు. ఒక్కసారి ఉన్నతమైన స్థితిని చూసిన తర్వాత
అది ఉన్నతమైందే అని నీకు తెలిసిన తర్వాత హౌ యూ లూజ్ ఇట్. అంతే అబ్బా. సో లాస్ట్ ప్రశ్న తను అడిగింది, ఇవన్నీ సరే, ఏది పట్టించుకోకుండా, ప్రపంచాన్ని పట్టించుకోకుండా, పోల్చుకోకుండా మనలో మనం రమించడం బాగుంది స్వామి, కానీ బ్రతుకు తెరువు మరి అని అడిగింది. అందరు చెప్పేది అదే. అధునాతన కాలంలో ప్రతి మనిషికి ప్రచార సాధనం అదే. అసలు మనకు జీవించడం అంటే తెలుసా? ఏవో కొన్ని కోరికల ఆశయాలు, వాటి నిర్వాహకం మాత్రమే జీవించడం అవ్వదు. అవి పై మెరుగులు, మానసిక తృప్తి, నిజమైన జీవన కళను ఆవిష్కరించుకోవాలి, జీవితానికి అనుభవించుకోవాలి. దాని అవసరం మీకు తెలుస్తుందా? అలిన్ వాట్స్ ఒక మాట అనేవాడు. తను ఎప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు అనుకునేవాడంట, తను బాగా మాట్లాడతాడు, అది తనకు ఆట, ఒక క్రియేటివ్ లైఫ్ స్టైల్. సో నా ఆట నా జీవన విధానం కావాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అది అనుభూతి చెందినది. నాకు బొమ్మలు వేయడం వచ్చు, ఈ బొమ్మల ద్వారా డబ్బులు రావాలి తప్ప నేను డబ్బుల కోసం ఏదో చేయొద్దు. నాకు మాట్లాడడం ఇష్టం, ఒక విషయాన్ని తేలిగ్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను, ఇది నాకు డబ్బు తీసుకురావాలి తప్ప నేను డబ్బు కోసం అన్యంగా ఏది సంపాదించకూడదు, ఏది చేయకూడదు అనేది నాలో పలికేది బలంగా. అలా చాలామందికి అనిపించచ్చు, కొందరు స్టిక్ అవుతారు, 99.9% భయపడతారు. దాంతో ఆ 2-3 నెలలు ఏమీ కాదు, ఊరికి అట్లా ఉంటే నీ బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎవరో ఒకరు భోజనం పెడతారు, ఏమీ కాదు. సన్యాసి జీవితం చాలా బాగుంటుంది. అసలు అన్నీ ఉండి ఏమీ లేనట్టుగా బతుకుతే ఎంత బాగుందో. అన్నీ ఉన్నాయి నా చుట్టుపక్కల, వేటి మీద మమకారం ఏమీ లేదు, వాడుకుంటాను చక్కగా. నాశనం అయితే రిపేర్ చేయిస్తాను, ఎవరు నాశనం చేసినా అడుగుతాను, కావాలని చేస్తే 2 చీవాట్లు పెడతాను, అనుకోకుండా జారి పడితే ఎవరిని ఏమన్ను. సో సింపుల్. లాస్ట్ దాదా అంటున్నాడు, ఏదేమైనా ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టాల్సిందే ఇఫ్ యూ వాంట్ టు బి క్రియేటివ్. నిజానికి అవరోధాలన్నీ దాటాలి. సో తిరిగి శూన్యంలోకి రావాలి. అంటే మళ్ళీ ఇవి అడుగుతుంది, మళ్ళీ శూన్యం గురించి మాట్లాడుతుంది అంటే ఏమీ లేని స్థితికి రావాల్సిందేనా అంటే అవును. ఎట్లా శూన్యం కాగలవు? ఆశిస్తే శూన్యం కాగలవా? శూన్యం రా అంటే రాదు, అది నీ స్థితి. సో ఏ ఆశించకుండా పని చేయడంలోనే నిజమైన క్రియేటివిటీ ఉంది. యూ జస్ట్ పెయింట్ అండ్ ఎగ్జిబిట్, యూ జస్ట్ పెయింట్ అండ్ ఎగ్జిబిట్, యూ జస్ట్ కీప్ ఆన్ సింగింగ్. ఈ టాక్ అయిపోయే ముందు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను, వినండి ఒకసారి. అతను పాడతాడు, ఎంత బాగుంటుంది. హీ వోంట్ సింగ్ లైక్ ఏ ప్రొఫెషనల్ సింగర్, కానీ ఎంత బాగుంటుంది, ఆత్మ నుంచి పాడతాడు. అతని పేరు యమ్లా జట్. తేరే నీ కరారు మాను కట్టయ్యా, నాకు ఆ భాష రాదు బట్ ఆ ట్యూన్ తెలుసు. తనే టానే టానే కట్టయ్యా, టేరే టీటే టారు టట్టు కట్టయ్యా, తానే నేనే నారే నరే నారే నెగలారదే ఓ, తానే నేనే నానే నేనే తానే నేనే నానే నానే నేనే నారే నేరే నానే తన నార నార నేరే నానే తెరేరి కరారు మైను కట్టయ్యా. పిండేస్తాడు అసలు, తన చైతన్యం పాడుతుంటుంది. ఏ భావజాలు బేసజాలు ఉండదు, అసలు పాడేయడమే. మీరు మీలా పాడితే ఎంత బాగా పాడతారు. మనం బాలులాగా వేరే వాళ్ళలాగా పాడడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మనలాగా మనం పాడుకుంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఏ పాట ఉంది ఎగ్జాంపుల్, రఘుపతి రాఘవ, ఎవరో మంచి సింగర్ పాడతాడు, మనం అతన్ని ఆదర్శంగా తీసుకుంటాం, చెడగొడతాం దాన్ని. నీ గొంతు మాట్లాడినట్టు పాడు. నేను మాట్లాడుతున్నా, ఏం బాగున్నారు, ఏం చేస్తున్నారు, ఇది నా గొంతు, అక్కడి నుంచి పాడు. రఘుపతి రాఘవ రాజా రాంపతిత పావన సీతారాం, ईश्वर अल्लाह तेरो नाम सबको सम्मति दे भगवान. లైన్స్ రాలేదు. తార నర నర
నరనానా రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. పాడుకోండి. మన ఒరిజినల్ గొంతులు పాడితే అందరూ సింగర్సే. ప్రపంచంలో ఫేమస్ సింగర్స్ ఎవరు ఉన్నారు? ఘంటసాల కావచ్చు, యమునా జట్ కావచ్చు, ఆశా సింగ్ మస్తాన్ కావచ్చు, సురేందర్ కౌర్ కావచ్చు, లతా మంగేష్కర్ కావచ్చు. దే సాంగ్ విత్ ఒరిజినల్ వాయిస్. ఒరిజినల్ వాయిస్ ఎప్పుడు కోఆపరేట్ చేస్తుంది. మనం వాయిస్ని ఫాలో అని దాన్ని మనం కించపరుస్తాం, దాన్ని సృష్టి చేస్తాం. రఘుపతి రాఘవ, ఇది నా గొంతు కాదు, అవసరం లేదు. అట్లా బాలుగారులో ఎందుకు వాడాలబ్బా? బీ క్రియేటివ్. సో ఇప్పుడు లాస్ట్ ఒక 5-6 చిన్న చిన్న వాక్యాలతో ప్రశ్నలు ఆ జవాబులు ఉన్నాయి. ఎంత బాగున్నాయి చూడండి. తిరిగి శూన్యంలోకి వస్తున్నారు అంటే అవును, కానీ ఎలా శూన్యం కాగలవు? ఆశిస్తే శూన్యం కాగలవా? నువ్వు రా, శూన్యం అంటే వస్తుందా? అప్పుడు కెళ్ళి అడిగింది ఆత్మ సంయమనం కావాలంటారా? అప్పుడు దాదన్నాడు సరైన పద్ధతి నువ్వే చెప్పు అన్నాడు. నాకు తెలియదు, మీరే చెప్పండి అన్నది. నేనే చెప్పాలంటావు అంటే మేము అమెరికన్స్ కదా, మాకెవరో చెప్తే తెలుసుకోలేం. అది చిత్రమైన అమెరికా విధానం, అదంతా వివరంగా చెప్పాలా నవ్వాడంట. 1, 2, 3 10 మెట్లుగా చెప్పండి. ఇప్పుడు అంతే కదా, అమెరికన్స్ ఏ పుస్తకం రాసిన ఆనందానికి 10 మెట్లు, ఆనందానికి ఒకటే మెట్టు ఉంటుంది, అసలు మెట్టే ఉండదు. మెట్టుంటే ఆనందంగా మెట్టుంటుంది. విజయానికి 5 మెట్లు, పిచ్చి మళ్ళీ విజయానికి 6వ మెట్టు, విజయానికి 11వ మెట్టు లేదు. విజయం అనే మూలం అర్థం చేసుకో, మెట్లే లేవు. సో 1తో ఆరంభించి 10తో ముగించాలి. మళ్ళీ మీరు మొదటికి వస్తున్నారు. మళ్ళీ ఒక్కొక్క మెట్టు చెప్పిన తర్వాత మళ్ళీ ప్రతి మెట్టు గురించి ఇంకో అవునా మీరు మళ్ళీ 1, 2, 10 మెట్ల దగ్గరికి వస్తున్నారు. అది ఎంత మాత్రం ప్రయోజనం కాదు. వీళ్ళందరూ ఒక్కటి చేశారండి, ఏ పద్ధతి ఇవ్వలేదు. నేను థింక్ చేయ, అంత నీలో ఉంది. ఇప్పుడు ఏమి ఆశించకుండా పెయింటింగ్ టాలెంట్ ఎందుకు? ఏమి ఆశించకుండా, నువ్వు గౌరవం ఆశించకుండా పాడు, ఎంత బాగుంటుంది. కడలల్లే వేచే కనులే తరనానరనో నారెరో. నీకు నచ్చిన పాటలు నువ్వు బాగుంటే పాడుకోండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. నీ ఒరిజినల్ గొంతు పాడాలి, నీ ఒరిజినల్ ఎనర్జీతో వంట చేయాలి, అంతే. నీ ఒరిజినల్గా మాట్లాడాలి, కరప్ట్ చేయొద్దు మన సోల్ని. పోలిక వల్లనే ఇదంతా. 1 వర్డ్ పోలిక తీసే, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నిజమైన ఆర్టిస్టులు పక్క వాళ్ళ వేయరు, నిజమైన సింగర్ వేరే వాళ్ళ పాడు, వేరే వాడిని అనుకరించి వాడు గొంతును అనుసరిస్తాడు. అందరి గొంతులు బాగున్నాయి. ఇంకేదైనా పాట గుర్తొస్తే పాడతాను. నాకు బాలుగారి పాట, బాలుగారిలాగా పాడేవాడిని చాలా కాలం. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. ఇది నా గొంతు కాదు, కానీ అట్లా కొన్నేళ్ళు గడిచిపోయింది. సంగీతం సాధన చేసిన తర్వాత నాకు అనిపించింది నా గొంతు బాగుంది. బాలుగారులే పాడారు, మళ్ళీ మనం ఎందుకు? ఇప్పుడు నేను నేను మామూలు మాడితే హాయ్ బాగుందో నా ఫ్రెండ్స్ అంతా, జగదీశ్వరి, మైథిలి, సునీత, జానకమ్మ, ఉమాకాంత్, రావు గారు, మధు, బాలు, హరి, ఈ మధ్య కొత్త మిత్రుడు కాశీ గారు, నమస్కారం. ఆ తర్వాత విజయ, జయ, ఎంతో మంది లక్ష్ములు. సో ఇట్లా మాట్లాడుతూ పాడాలి. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. గోరెంక పెళ్ళైపోతే ఏముంకో వెళ్ళిపోతే, ఇక నా గొంతు. గోరంక పెళ్ళైపోతే ఏముంకో వెళ్ళిపోతే, గూడంతా గుబులైపోదా, గుండెల్లో దిగులైపోదా. నీ గొంతు పాడితే చాలా బాగా వెళ్తుంది పైకి. రిస్ట్రిక్ట్ చేయట్లేదు కదా, ఓపెన్ వచ్చేస్తుంది.
మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. ఇంకో చరణం. గోవెల్లో వెలిగే దీపం దేవి మా తల్లి, బంగారు గలల రూపం బంగారు చెల్లి, గువ్వంటే గువ్వ కాదు గురవంక గాని, వంకంటే వంక కాదు నెలవంక గాని. సో మీ గొంతు పాడుకోండి. బిగిన్ విత్ దిస్, దెన్ యు ఆర్ క్రియేటివ్. ఎవ్రీవన్ షుడ్ బి క్రియేటివ్. సమాజంలో విజయం సాధించిన సెలబ్రిటీస్ గురించి నేను మాట్లాడట్లేదు. ప్రతి మనిషి క్రియేటివే. వడ్డిస్తున్నప్పుడు క్రియేటివ్గా వడ్డించండి, అరేంజ్ చేయండి పదార్థాలు. ఇస్తున్నప్పుడు క్రియేటివ్గా బీ యువర్ ఆథెంటిక్ రియాలిటీని ప్రదర్శించండి. నేను చేస్తున్నాను, అది ఈగోగా చెప్పట్లేదు, నేను ఈగోగా వాడట్లే. కొందరికి ఈ పుస్తకాలు చదవడం వల్ల కొన్ని తప్పుడు ధారణలు ఉన్నాయి. నేను అనే పదం అవసరం కోసం వాడుకోవాలి కాబట్టి వాడుతున్నాను. అదర్వైజ్ మీకు నాకేం సంబంధం? మీరెవరు నేనెవరు? ఎప్పటికీ మీరెవరు నేనెవరు? మీరు మీలా ఉండండి, నేను నాలా ఉంటా. ఎంత బాగుంటుందో ఇది. సరే మరి ఉంటాను.